Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్డేట్ తో మీ ముందు ఉన్నాను. మనకు తెలిసిందే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జీవో నంబర్ 46 కి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరగడం చూస్తున్నాం. దానివల్ల నోటిఫికేషన్స్ క్యాన్సిల్ అవుతాయి అన్న ఎత్తులో డిస్కషన్ జరిగినప్పటికీ సో ఏపీపీఎస్సి నుంచి ఒక అప్డేట్, జాబ్ క్యాలెండర్ కి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చి సో నోటిఫికేషన్స్ లో ఏమాత్రం క్యాన్సిలేషన్స్ అనేటివి ఉండవు, కొంచెం డిలే అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్స్, లోకల్ క్యాడర్స్, అడ్జస్ట్మెంట్స్ వీటన్నిటికి సంబంధించి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి మేము ఇన్ఫర్మేషన్ పంపించి ఇండెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి అందులో చాలా క్లియర్ గా కనబడింది. సో బట్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని మనం చూస్తున్నాం. అయితే జాబ్ క్యాలెండర్ లో కొన్ని చేంజెస్ చూస్తున్నాం. దీంట్లో పెద్ద మార్పులు ఏం లేవు, ఏం క్యాన్సలేషన్స్ కానీ పెద్దగా చేంజెస్ కానీ అంత థింగ్స్ ఏం లేవు. బట్ మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని చేసే ప్రయత్నం ఇది. సో యూజువల్ గా జరిగింది ఏంటంటే మనకు ఆగస్ట్ 15న సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఈ ఆగస్ట్ 15న సెకండ్ ఫేజ్, దీంట్లో భాగంగా 3168 పోస్ట్స్ తో ఒక అంటే అన్ని పోస్ట్ కి సంబంధించిన సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్ రావాలి ఆగస్ట్ 15కి. అయితే సో ఏవైతే వాళ్ళు ఎక్స్పెక్ట్మెంట్ చేసిన థింగ్స్ కానీ సేమ్ అట్లాగే టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది. అయితే ఆగస్ట్ 15న రావాల్సిన 3168 పోస్ట్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 15కి వెళ్ళింది. అంటే సెప్టెంబర్ 15న థర్డ్ ఫేజ్ రావాల్సి ఉంది. సో సెప్టెంబర్ 15న రావాల్సిన థర్డ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అక్టోబర్ 15కి వెళ్ళింది. అయితే అక్టోబర్ 15న ఆల్రెడీ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ రావాలి. సో వాళ్ళు ఇక్కడ చెప్తున్న క్లారిటీ ఏంటంటే సో అక్టోబర్ 15న ఏదైతే ఫోర్త్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్ రావాలో అదే రోజు సో ఇంతకు ముందు పెండింగ్ లో ఉన్న థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ రెండు కలిపి అక్టోబర్ 15న 3-4 దశల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది. సో క్లియర్ గా చెప్పాలంటే మనకు యూజువల్ గా ఆగస్ట్ 15న సో 3168 పోస్ట్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ రావాలి. సో ఈ నోటిఫికేషన్స్ కొంచెం డిలే అయ్యాయి, క్యాన్సిల్ అవ్వలేదు. సో ఆగస్ట్ 15న రావాల్సిన సెకండ్ ఫేజ్ ఏమైపోయిందంటే ఇప్పుడు సెప్టెంబర్ 15కి సెకండ్ ఫేజ్ అయిపోయింది. ఇంతకుముందు ఎలా ఉండేది, సెప్టెంబర్ 15న థర్డ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ రావాలి, కానీ సెప్టెంబర్ 15న ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్ వస్తుంది. సో సెప్టెంబర్ 15న 3168 పోస్ట్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది అని తెలుసు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ న్యూస్ ఏదైతే ఉంటుందో ఇది అఫీషియల్ కాదు. సో గవర్నమెంట్ కి సంబంధించిన కొన్ని ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ ఇప్పటికీ చూస్తా ఉంటే ఒక ఫస్ట్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్ తప్ప మిగతా ఏ ఫేజెస్ కి సంబంధించి అంటే ఆల్మోస్ట్ 10,060 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నుంచి ఒక 1523 పోస్ట్స్ ఏదైతే లెక్చరర్స్ పోస్ట్స్ ఉన్నాయో దానికి మాత్రమే ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. మిగతా వేటికి కూడా ఇంకా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కానీ ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో దాని ద్వారా డిలే అయ్యిందని తెలిసింది. ఇది గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, బట్ సోషల్ మీడియాలో ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్న వార్త ఇది మాత్రమే మీకు చెప్తున్నాను. ఇది నిజం అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో అది అండ్ సేమ్ అట్లాగే ఇప్పుడు సేమ్ మనకు సెప్టెంబర్ 15న సో అంటే సెప్టెంబర్ 15న రావాల్సింది సో ఏదైతే థర్డ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్ ఉందో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైపోయిందంటే సో థర్డ్ అండ్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా గ్రూప్ 2 ఏమో థర్డ్ ఫేజ్ లో ఉండాలి, అంటే సెప్టెంబర్ 15న గ్రూప్ 2 రావాలి. ఇప్పుడు అది అక్టోబర్ 15కి వెళ్ళిపోయింది. సో అక్టోబర్ 15th. సో సింపుల్ గా చెప్పాలంటే న్యూ డేట్ ఏంటంటే ఆగస్ట్ 15th కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. సో సెప్టెంబర్ 15న సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సేమ్ అట్లాగే అక్టోబర్ 15న సో థర్డ్ అండ్ ఫోర్త్ ఫేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. సో థర్డ్ ఫేజ్ లో ఫోర్త్ ఫేజ్ లో ఏమున్నాయో ఆల్రెడీ డిఫరెంట్ పీడిఎఫ్స్ లో మనం చెప్పుకున్నాం. సో అందులో ఏమేమి పోస్ట్ ఉన్నాయి ఏంటి అని, సో వీటికి సంబంధించి ఇంకాస్త క్లారిటీ ఇస్తాం. బట్ ఇది దీన్ని బట్టి చూస్తే సో మనకు సెప్టెంబర్ 15న గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది నవంబర్ లో ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఏదైతే ఈ వార్త మనం చూసామో సెప్టెంబర్ 15న వచ్చే సెకండ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ లోనే గ్రూప్ 1 ఉంది కాబట్టి
ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ నవంబర్ లో ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకు ముందు గ్రూప్ 1 అక్టోబర్ సెకండ్ వీక్ లోపే ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పుకున్నాం. బట్ ఇప్పుడు నవంబర్కి వెళ్ళిపోయింది. సేమ్ ఇప్పుడు అక్టోబర్ 15న థర్డ్ ఫేజ్ ఆఫ్ నోటిఫికేషన్స్ లో మనకు గ్రూప్ 2 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. అంటే జనరల్ గా థర్డ్ ఫేజ్ సెప్టెంబర్ 15న ఉండాల్సింది, ఇప్పుడు అది అక్టోబర్ 15కి వెళ్తుంది. ఈ థర్డ్ ఫేజ్ లో గ్రూప్ 2. సో అక్టోబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ మోస్ట్లీ డిసెంబర్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డిసెంబర్. సో మిగతావి ఇంకా సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతుంది. కానీ ఏది అవునన్నా కాదన్నా మార్చి లోపు ఈ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ వీటన్నిటికి సంబంధించి రిక్రూట్మెంట్స్ కంప్లీట్ గా అయిపోయి మార్చిలో మళ్ళీ సెకండ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి 100% ఈగర్ గా ఉన్నారు అని తెలిసిపోయింది. ఇదే క్రమంలో గ్రూప్ 2 సిలబస్ మార్పు, గ్రూప్ 1 సిలబస్ మార్పు అన్న వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవి కంప్లీట్ గా ఒక చెప్పాలంటే ఫాల్స్ లేదా ఫేక్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సిలబస్ మారితే సిలబస్ కమిటీ ఉంటుంది, ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సిలబస్ లో ఏ మార్పు లేదు. ప్యాటర్న్ గురించి కూడా మనకు చాలా వార్తలు వింటున్నాం. సో ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే గ్రూప్ 1 ప్యాటర్న్ కి సంబంధించి ఆల్రెడీ ఏపీ అంటే గవర్నమెంట్ కి అనురాధ మేడం ఉన్నప్పుడు సర్క్యులర్ వెళ్ళింది, రిక్వెస్ట్ వెళ్ళింది, బట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. మళ్ళీ అది రివ్యూలో ఉంది, బట్ మేడం వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఏపీఎస్సి బోర్డు మెంబర్లు ఎవరికి అడిగినా వాళ్ళ దగ్గర దాని గురించి డిస్కషనే లేదు. ఒకవేళ ప్యాటర్న్ మారినా అది పెద్దగా మనం కంగారు పడాల్సిన పాయింట్స్ ఏముండవు, సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అది సెకండరీ. బట్ ఇది జరిగిన కొత్త చేంజెస్. ఇప్పటికైనా సో అంటే వివిధ కారణాల వల్ల ప్రిపరేషన్ కొంచెం స్లో డౌన్ అవ్వడం, అసలు స్టార్ట్ అవ్వని వాళ్ళు ఉంటారు. సో దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంకా ఎందుకంటే చెప్తున్నాను, మన దాంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేశాను. అక్టోబర్ బేస్ గా డేట్స్ ఇచ్చాను, బట్ ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. రివైజ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళే ఒక స్టూడెంట్ మెసేజ్ పెట్టాడు, సార్ ఎగ్జామ్ ఏమో దగ్గరకు వస్తుందని అనిపిస్తుంది, బట్ ఇంకా ప్రిపరేషన్ చాలా వెనుకబడి ఉన్నాను. ఏంటి సార్ అంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అయినా డిఫరెంట్ రీజన్స్ వల్ల స్టార్ట్ చేయని వాళ్ళు, లేకపోతే వెనకబడ్డ వాళ్ళు ఉంటారు. వీళ్ళకొక గోల్డెన్ ఆపర్చునిటీ. అలాగని ఎగ్జామ్ క్యాన్సల్ అవుతుంది అన్న అపోహలో ఉండకండి. ఒక్కసారి పోస్ట్ పోన్ అయింది కదా మళ్ళీ మళ్ళీ అవుతుంది అనే అపోహలో అస్సలు ఉండకండి. సో గైస్, మీరు నిజంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఈ జాబ్ క్యాలెండర్ లో ఉన్న ఏదో ఒక పోస్ట్ ని మీరు చాలా సీరియస్ గా తీసుకుంటే, ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఎండోమెంట్ ఇది చాలా అద్భుతమైన అవకాశం. 104 పోస్ట్ తో ఎండోమెంట్ రాబోతుంది. సో ఎప్పుడని కంగారు పడ్డాం. ఇప్పుడు సెప్టెంబర్ 15న ఎండోమెంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ డిసెంబర్ లో ఎండోమెంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎండోమెంట్ ప్రిపరేషన్ కూడా ఫాస్ట్ అప్ చేసుకోవడానికి మంచి అద్భుతమైన అవకాశం. సో ఇప్పటికైనా కూడా సో మీరు బెస్ట్ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ విత్ బెస్ట్ గ్రూప్ 1 క్లాసెస్ కావాలంటే దీస్ ఆర్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ గ్రూప్ 1. అండ్ సేమ్ అట్లాగే దీస్ ఆర్ ద ర్యాంక్స్ ఆఫ్ రోహిత్స్ అకాడమీ. ఇటువంటి ర్యాంక్స్ కి సో మా ఫ్యాకల్టీ టీమ్ ఏదైతే ఉంటుందో దే హ్యావ్ సర్వ్డ్ రియల్లీ వెల్. అండ్ ఈ ఇద్దరు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఫ్యాకల్టీస్ దే సర్వ్ రియల్లీ వెల్. సో మీరు ఇప్పటికైనా బెస్ట్ గ్రూప్ 2 గ్రూప్ 1 కంటెంట్ మన దగ్గర గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్, ఓన్లీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. సో మా యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరు చూడండి, దిస్ ఈస్ ద గ్రూప్ 2 కోర్స్ అండ్ దిస్ ఈస్ ద గ్రూప్ 1 కోర్స్. సో రోహిత్స్ అకాడమీలో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యూనిక్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ అ డైలీ ప్లానర్. డే 1, డే 2, డే 3. నేను ఎన్నో రోజుల నుంచి ఈ ప్లానర్ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నాను. బట్ స్టిల్ సో విన్నప్పుడు కొంచెం చదవాలి అనిపిస్తుంది, బట్ ఏదో రకంగా ఆగిపోయారు. స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా చాలా సీరియస్ గా ముందుకు వెళ్ళిపోయారు, సక్సెస్ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికీ మీరు ఇంకా ప్రిపేర్ అవ్వకపోతే, గ్రూప్ 1 మెయిన్ టార్గెట్ గా ఉంటే ఇప్పటికీ చెప్తున్నాను, వీ హ్యావ్ ఎనఫ్ టైం. సో ఆల్మోస్ట్ నవంబర్ లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంది అంటే జనవరిలో మెయిన్స్ ఉండొచ్చు మినిమం, లేకపోతే ఫిబ్రవరిలో ఉండొచ్చు. సో గ్రూప్ 1 ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు. సో మేము గ్రూప్ 1 గ్రూప్ 2 ఇంటిగ్రేటెడ్ గా గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2 ప్రిపరేషన్ అండ్ అలాగే ప్రిలిమ్స్ సపరేట్, మెయిన్స్ సపరేట్. ప్రిలిమ్స్ కి కావాల్సిన కంటెంట్ తో ఆ కంటెంట్ ని యూజ్ చేసుకొని మెయిన్స్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో డిస్క్రిప్టివ్ వేలో మీకు కంటెంట్ ఇస్తున్నాం. దీంట్లో సో హిస్టరీ శివాజీ సార్ చెప్తున్నారు, జగదీష్ సార్ చెప్తున్నారు, జాగ్రఫీ బెస్ట్ గా డీల్ చేస్తున్నారు. సో సేమ్ అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ 150 మార్క్స్ కి సంబంధించి మనకు సత్యనారాయణ సార్ గాని తెలుగు అకాడమీ అవుతారు, లేకపోతే హిదాయతుల్లా సార్ అండ్ అలాగే శ్రీరామ్ గంగాధర్ సార్. గవర్నెన్స్ కూడా జగదీష్ సారే టీచ్ చేయడం జరుగుతుంది అండ్ ఇండియన్ పాలిటీ నేనే డీల్ చేస్తున్నాను. సో ఇలా బెస్ట్ కంటెంట్ గ్రూప్ 1 కి అంటే క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్ లో అవసరమైన అనాలిసిస్ అనుభవజ్ఞులతో క్లాసెస్ ఉన్నాయి. సో సేమ్ ఇట్లాగే వీ హ్యావ్ ఏ గ్రూప్ 2. సో గ్రూప్ 1 లో కూడా అంటే ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ప్లాన్ ఉంది,
ఎంప్లాయీస్ ప్లాన్ ఉంది. ఎంప్లాయీస్ కి తక్కువ టైం ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలి. సేమ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లేస్మెంట్స్ ఇప్పటి నుంచి చూసుకున్న గ్రూప్ 2 అట్లీస్ట్ డిసెంబర్ లో ప్రిలిమ్స్ ఉంటది. అంటే దీన్ని బట్టి చూస్తే, అంటే నేను ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, మిమ్మల్ని ఎక్కడ కూడా తప్పుదోవ పట్టించట్లేదు. నేను ఈ వీడియో చేసే ముందు ఎంతో మందితో ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని ఇవి నిజం అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని తెలిసింది. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, అంటే ఇంకా అంటే ఆగస్ట్ 15 కి తక్కువ రోజులే ఉంది, అది టీడీపీకి సంబంధించిన అఫీషియల్ థింగ్స్ లో చూసాము. అవ్వకపోతే వెళ్ళండి గుడ్, ఇంకొక 15 రోజుల్లో మనకు ఆబ్వియస్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ముందే ఆరాట పడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ నిజంగానే పోస్ట్ పోన్ అవుతే ఇప్పటి నుంచి రెట్టింపు ఉత్సాహంతో చదవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ చేరవేయాలి అని చేసే ప్రయత్నం ఇది. గ్రూప్ 2 సో డిసెంబర్ లో ఎగ్జామ్ ఉన్నా కానీ సో మనకు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ 4 నెలలు. ఈ 4 నెలల్లో మీతో ప్రిలిమ్స్ మెయిన్స్ టోటల్ గా కంప్లీట్ చేపించి నవంబర్ మొత్తం రివిజన్ చేపించే బాధ్యతగా కూడా మాకు డైలీ ప్లానర్ ఉంది. మీరు చూస్తే చూడండి, సో మీకు ఇక్కడ ఇది ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి సంబంధించి. సో జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ అంటే 3 ప్రిలిమ్స్ సబ్జెక్ట్, 1 మెయిన్స్ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేశాను. ఎంప్లాయీస్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ప్రిలిమ్స్ కంప్లీట్ అంటే ఒక ఫస్ట్ 1.5 మంత్ ప్రిలిమ్స్ ఫోకస్ చేసి దెన్ మెయిన్స్ కి వెళ్తే మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఎంప్లాయీస్ కి తగ్గట్టు ఒక 5 to 6 hours ప్లాన్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ కి ఒక 8 to 10 hours ప్లాన్ ని ఇలా డే వైజ్ గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తూ ఉంటే సో చూడండి 16, 17, 18, 30 సో ఇట్లా డైలీ ప్లాన్ మీకు ఆల్మోస్ట్ 40 days ప్లాన్ మీకు డిస్ప్లే చేయడం జరిగింది. సో అది గైస్, సో సింపుల్ గా చెప్పాలంటే ఆగస్ట్ 15న ఏ దశ నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్ రావట్లేదు. సో ఇప్పుడు తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సెప్టెంబర్ 15న సెకండ్ ఫేజ్ ఉంది, అక్టోబర్ 15న థర్డ్ ఫేజ్ అండ్ ఫోర్త్ ఫేజ్ ఉంది. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెకండ్ ఫేజ్ ఏంటి, థర్డ్ ఫేజ్ ఏంటి, ఫోర్త్ ఫేజ్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతారు. మీకు స్పష్టత ఇవ్వడానికి మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇంతకు ముందే జాబ్ క్యాలెండర్ ని బేస్ చేసుకొని వీడియో చేయడం జరిగింది. సో మన దాంట్లో ఈ ప్లాన్స్ ఏదైతే ఉంటుందో ఈ ప్లానర్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఒక సెల్ఫ్ స్టడీ చేసుకోవడానికి కూడా మీకు అది హెల్ప్ అవుతుంది. ఈ ప్లానర్ పీడిఎఫ్ కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి 9110556858. సో గ్రూప్ 1 లో ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే దానికి 60 మార్క్స్ ఉంది. ఇంకా ఇప్పటికి ప్యాటర్న్ ఏం చేంజ్ అవ్వలేదు, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. 60 మార్క్స్ లో 50 మార్కులు తెచ్చుకుంటే ప్రిలిమ్స్ సక్సెస్ రేట్ పెరుగుతుంది. సో ఇది మమత మేడం చాలా డీటెయిల్డ్ గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పడం జరిగింది. కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ ఇటు ప్రిలిమ్స్ లో అంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ఉన్నాయి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉంది. ఇదే గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్. అంటే మమతా మేడం మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ కస్తూరి మేడం డీల్ చేస్తున్నారు. సో ఏ సబ్జెక్ట్ కి ఎంత విశిష్టత అవసరం, శంకర్ రెడ్డి సార్ సొసైటీ చెప్తున్నారు, జగదీష్ సార్ జాగ్రఫీ ఎస్ఎన్టీ చెప్తున్నారు. సో సేమ్ అట్లాగే అంటే వీఆర్ హ్యావింగ్ అ బెస్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీస్ అట్ వన్ ప్లేస్. సో ఆ ఫ్యాకల్టీ కంటెంట్ ని రెగ్యులర్ లైవ్ క్లాసెస్ తో సిస్టమాటికల్ గా ఇలా డే వైజ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మీకు ఈ పీడిఎఫ్స్ కావాలన్నా ఈ నంబర్ కి మెసేజ్ పెట్టండి. ప్రిపరేషన్ సంబంధించి ఇంకేదైనా డౌట్ ఉన్నా మీరు మెసేజ్ పెట్టొచ్చు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మా దగ్గర ఈఎంఐ ఆప్షన్ ఉంది. సో మీరు 2-3 దశల్లో ఈఎంఐస్ రూపంలో పే చేసుకోవచ్చు. గ్రూప్ 1 అయితే 3 phases లో, గ్రూప్ 2 అయితే 2 phases లో మీరు పే చేసుకోవచ్చు. కంటెంట్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. సో ప్రతి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ ఉన్నాయి. మేము మాటలు చెప్పట్లేదు, మా ర్యాంకర్స్ ని చూపించాము, మా ఫ్యాకల్టీస్ ని చూపించాము, చేతలుగా అంటే యాక్షన్స్ లో పెట్టే వీఆర్ గోయింగ్ అహెడ్. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో రోహిత్స్ అకాడమీ చాలా మంది స్టూడెంట్స్ యొక్క మన్ననల్ని పొందుతూ చాలా ఉత్సాహంగా ముందుకెళ్తున్నాం. సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కొంచెం వెనుకబడి ఉంటే ఈ పోస్ట్ పోన్మెంట్ ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఉత్సాహాన్ని వస్తాయి. మీరు ఎక్కడ డిమోటివేట్ అవ్వకండి. సో ఆగస్ట్ 15న ఇలా ఉంది, సో ఎగ్జామ్ ఏం క్యాన్సిల్ కావాలి, ఒక్క 1 month మాత్రమే. సో అది కూడా టెక్నికల్ ఇష్యూస్. ఇది అవ్వకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వార్త నిజమైనా అవ్వకపోయినా ఏదైనా పాజిటివ్ వేతో ముందుకెళ్ళండి. ప్రిపరేషన్ ఎక్కడ స్లో డౌన్ చేసుకోకండి. గో విత్ ఈవెన్ మోర్ స్పీడర్ రేషియో. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేదైనా క్లారిటీ రాకపోతే ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి, నేనే మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.